దక్షిణేశ్వర కాళికాలయం. రామ్కుమార్ కలకత్తాలో 1850వ సంవత్సరంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించాడు. అప్పటికి బహుశా అతడి వయస్సు 45 ఏళ్ళు ఉండవచ్చు. లేమి, దుర్ఘటనలు మొదలైనవి అతన్ని కొంతకాలం కలవరపించాయి. ఏకైక పుత్రుడు అక్షయ్ను ప్రసవించిన పిదప అతడి భార్య చనిపోయింది. తన భార్య ప్రసవం తర్వాత ఇక బతకదని సాధకుడు రామ్కుమార్ ముందే భవిష్యద్వాణిగా గ్రహించి ఆ విషయాన్ని తన కుటుంబంలోని కొందరికి తెలిపాడు. అప్పటికి శ్రీరామకృష్ణులకు 14 ఏళ్లు నిండాయి. సంపదలతో కూడిన కలకత్తా నగరంలో పలువురు ధనికులు, మధ్యతరగతికి చెందిన వారు జీవిస్తున్నారు. శాంతి, స్వచ్ఛయనాది క్రియలు చేయటం, ధార్మిక సమస్యల గురించి శాస్త్రాభిప్రాయాలు రాసివ్వటం, తన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చక్కగా విద్య నేర్పడం వంటి వాటి ద్వారా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకొని మానసిక చింతల నుండి స్వేచ్ఛ పొందవచ్చునని రామ్కుమార్ కలకత్తాకు వచ్చి ఉండవచ్చు. లేదా భార్యావియోగం జీవితంలో ఏర్పరిచిన శూన్యం కారణంగా ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి వివిధ పనుల్లో నిమగ్నమై ఉంటే మనసుకు కొంత శాంతి కలుగుతుందనే భావంతోనైనా వచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా కలకత్తా జమాప్కూర్లో పాఠశాలను ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత రామ్కుమార్ శ్రీరామకృష్ణులను ఎందుకు కలకత్తాకు తోడ్కొని వచ్చాడో 1852లో కలకత్తాకు వచ్చిన తర్వాత 3 ఏళ్లు గురుదేవులు ఎలా గడిపారో పాఠకులకు మేము ఇంతకు మునిపి చెప్పాం. ఇక అప్పటి నుండి శ్రీరామకృష్ణ జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవాలంటే మన దృష్టి మరోవైపుకు మరల్చాలి. ఆర్థికంగా పుంజుకోవడానికి రామ్కుమార్ అప్పట్లో చాటుబాబు బృందంలో చేరి తన సంస్కృత పాఠశాల అభివృద్ధికి ప్రయత్నించాడు. రాణి రాస్మణి దక్షిణ కలకత్తాలో జాన్ బజార్ అనే ప్రాంతంలో వసించేది. ఆమెకు 4 కుమార్తెలు. 44వ ఏట ఆమె భర్తను కోల్పోయింది. భర్త శ్రీ రాజ్ చంద్రదాస్ నుండి అపరిమిత సంపద ఆమెకు సంక్రమించింది. ఆ ఆస్తిపాస్తులను సక్రమంగా చూసుకొని అనతి కాలంలోనే కలకత్తాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందడానికి కార్యదక్షత ఒక్కటే కారణం కాదు. భగవద్భక్తి, ధైర్య సాహసాలు, బీదసాదుల పట్ల అపరిమిత సానుభూతి. రాణి రాస్మణి సాహసానికి ఒక నిదర్శనం. జాన్ బజార్లో ఉన్న ఆమె ఇంటికి దగ్గరలో ఆంగ్లేయ సైనిక శిబిరం ఉండేది. ఓసారి సైనికులు తప్పతాగి విచ్చలవిడిగా తిరుగుతూ వాకిలి కాపలా వారిని పక్కకు నెట్టి ఆమె ఇంట్లోకి ప్రవేశించి కొల్లగొట్టసాగారు. ఆ సమయంలో ఇంట్లో పురుషులు ఎవ్వరూ లేరు. దాంతో అంతఃపురంలోకి ప్రవేశించే సమయంలో రాణి కాళికా రూపాన్ని ధరించి కత్తి పుచ్చుకుని వారిని వాకిట్లోనే తరిమివేసిందట. బీదసాదులపై ఆమెకున్న సానుభూతికి నిదర్శనం. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వారు గంగానదిలో చేపలు పట్టే బెస్తవారిపై పన్ను విధించారు. ఈ పెనుభారాన్ని భరించలేక వారు రాణికి తమ గోడు విన్నవించుకున్నారు. అప్పుడు ఆమె పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి గంగానదిలో బెస్తవారు చేపలు పట్టుకోవడానికి వీలు కల్పించింది. ప్రభుత్వం నుంచి అధికార పత్రాన్ని పొందిన వెంటనే ఆమె నదికి అడ్డంగా పలు చోట్ల గొలుసులు కట్టించింది. దాంతో ప్రభుత్వం వారి నౌకలు, ఇతర రహదారి పడవలు నదిలో ప్రవేశించడం కష్టమైంది. రాణి చర్యను ప్రతిఘటించడానికి పూనుకున్న వారితో, చేపలు పట్టుకోవడానికి నేను మీకెంతో డబ్బు చెల్లించి అధికారం పొందాను. నేను ఆ అధికారానికి లోబడే గొలుసులు కట్టించాను. నౌకలు, పడవలు ఇక్కడ ఎక్కువగా తిరిగితే చేపలన్నీ పారిపోతాయి. అలా జరిగితే నాకు నష్టం వాటిల్లుతుంది. కనుక గొలుసులు తీసివేయటం అసంభవం. నదిలో చేపలు పట్టుకోవడానికి బెస్తలకు అవకాశం కల్పిస్తూ విధించిన కొత్త పన్నులు రద్దు చేస్తే నా పట్టు విడవడానికి సిద్ధమే. అలా చేయకపోతే ప్రభుత్వమై దావా వేస్తాను అని గట్టిగా హెచ్చరించింది. రాణి రాస్మణి హెచ్చరికతో పేద బెస్తలపై విధించిన పన్నును ప్రభుత్వం సత్వరమే రద్దు చేసింది. ప్రజల సంక్షేమ కార్యాల్లో ఆమె ఎంతో ఉత్సాహం చూపుతూ ఉండేది. అందుకు నిదర్శనం సోనాయి, బేల్ఘాట్, భవానీపూర్ ప్రాంతాల్లో ఆమె కట్టించిన దుకాణాలు, భక్తుల కోసం కలకత్తా గంగానది ఒడ్డున కాళీఘాట్లో నిర్మించిన ఘాట్, ఒక సత్రం, హోలీ షహర్లో గంగానది తీరాన ఒక ఘాట్, సువర్ణరేఖ నది కావలి ఒడ్డు నుంచి కొంత దూరం వరకు వేయించిన కాలిబాట ఇత్యాదులు. గంగాసాగర్, త్రివేణి, నవద్వీపం, అగ్రద్వీపం, పూరి మొదలైన తీర్థక్షేత్రాలను సందర్శించి ఆయా దేవతల పేరిట అపారధనం ఖర్చు పెట్టిందట. అలాగే మకింపూర్ జమీ పేదలను తోట యజమానుల దౌర్జన్యం నుంచి కాపాడింది. 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కాలువ త్రవ్వించింది. లెక్కలేనన్ని ప్రజాహిత కార్యాలు చేసి ఘనకీర్తి సంపాదించింది.
చేసిన దాన ధర్మాలు పుణ్యకార్యాల ద్వారా ఆమె పేరు ప్రతిష్టలు సముపార్జించుకుంది. బెస్త కులంలో జన్మించినప్పటికీ సద్గుణాలతో రాణి అనే బిరుదుని సార్థకం చేసుకుంది. కులభేదం పాటించగా సర్వులు ఆమె పట్ల మర్యాద మన్నన చూపేవారు. ఆమె కుమార్తెలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, సంతానవతులయ్యారు కూడా. ఒకే ఒక కుమారుని వదిలిపెట్టి ఆమె 3వ కుమార్తె మరణించింది. అందగాడు కార్యదక్షుడు అయిన 3వ అల్లుడు శ్రీ మధురమోహన్ అంటే మధురనాథ్ విశ్వాస్కు రాణి రాస్మణి తన 4వ కుమార్తె జగదంబనిచ్చి వివాహం చేసింది. రాణి రాస్మణి 4 కుమార్తెల వంశీయులు ఈనాటికి ఉన్నారు. పాఠకుల కోసం రాణి రాస్మణి వంశవృక్ష వివరాలు. రాణి రాస్మణి భర్త రాయ్ రాజచంద్ర దాస్. వీరికి మొదటి కుమార్తె పద్మమణి, ఆమె భర్త రామచంద్రదాస్. 2వ కుమార్తె కుమారి, ఆమె భర్త ప్యారీ చౌదరి. 3వ కుమార్తె కరుణమయి, అతని భర్త మధుర్మోహన్ విశ్వాస్. 4వ కుమార్తె జగదంబ, ఈమె భర్త కూడా మధురమోహన్ విశ్వాస్. ఈ మధురమోహన్ విశ్వాస్కు 3 కుమారులు: ద్వారికానాథ్ విశ్వాస్, త్రైలోక్యనాథ్ విశ్వాస్, ఠాకూర్నాథ్ విశ్వాసులు. సద్గుణశీలి రాణి రాస్మణి కాళికాదేవి భక్తురాలు. జమీకి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల మీద వేయడానికి గాను తయారు చేసిన ముద్ర మీద కాళీ పదాభిలాషిని శ్రీమతి రాస్మణి దాసి అనే అక్షరాలు చెక్కబడ్డాయి. రాణి ప్రగాఢ భగవద్భక్తి ఇలా అన్ని విషయాల్లోనూ వ్యక్తమై ఉండేదని గురుదేవుల ముఖత మేము విన్నాం. కాశీక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథని అన్నపూర్ణాదేవిని సందర్శించి పూజించాలనే కోరిక ఆమెకు చాలా కాలంగా ఉంది. అందుకోసం ఆమె ఎంతో డబ్బు కూడా కేటాయించింది. కానీ భర్త హఠాత్తుగా చనిపోవడంతో ఇంటి భారం అంతా ఆమె మీద పడింది. దాంతో అప్పట్లో తన కోరిక తీర్చుకోలేకపోయింది. కానీ రోజులు గడిచే కొద్దీ తన అల్లుళ్ళు, ముఖ్యంగా మధురమోహన్ ఆమెకి ఈ విషయంలో తోడ్పడటంతో 1847లో కాశీయాత్రకు సిద్ధమైంది. ఇక మరుసటి రోజు బయలుదేరవలసి ఉండగా ముందు రోజు రాత్రి దేవి ఆమెకు కలలో దర్శనమిచ్చి కాశీకి పోనవసరం లేదు, భాగీరథి తీరాన ఒక చక్కని ప్రదేశంలో నా శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజతో పాటు అన్న నైవేద్యాలను ఏర్పాటు చేయి, అదే చాలు, నేను ఆ విగ్రహంలో అభివ్యక్తమై నిత్యం నీ సేవాదులు స్వీకరిస్తానని ఆదేశించిందట. రాణి నావలో యాత్రకు బయలుదేరి కలకత్తాకు ఉత్తరంగా దక్షిణేశ్వర గ్రామం దాకా వచ్చి నౌకలోనే రాత్రి గడిపినప్పుడు ఆమెకు దేవి దర్శనం అయిందని కొందరు చెప్తారు. దాంతో ఆమె పరమానంద భరితురాలై వెంటనే కాశీయాత్ర మానుకొని దేవి ఆలయ నిర్మాణానికి సంకల్పించింది. ఈ విధంగా జగజ్జనని మీద ఎంతో కాలం నుంచి ఉన్న దైవభక్తి ఇప్పుడు ఆమెను గంగానదీ తీరంలో ఒక విశాలమైన స్థలం కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ధనం వెచ్చించి 9 గోపురాలతో కూడిన పెద్ద ఆలయం, చిన్న దేవాలయాలు, అలాగే ఒక చక్కని పూలతోట నిర్మాణానికి ఉపక్రమించేసింది. కాళికాలయం నిర్మించిన స్థలం మొత్తం దాదాపు 17 ఎకరాలు ఉంటుందని దేవోత్తర దానపత్రంలో రాయబడింది. ఈ స్థలాన్ని కలకత్తా సుప్రీంకోర్టు న్యాయవాది హేస్టీ అనే ఆంగ్లేయుని నుండి రాస్మణి 1847 సెప్టెంబర్ 6న కొనుగోలు చేసింది. కానీ ఆ పని 1855కి కూడా పూర్తి కాలేదు. దాంతో ఆమె మనసులో ఇలా అనుకుంది: జీవితం అనిశ్చితం, ఆలయ నిర్మాణానికి చాలా కాలం పడుతోంది, కనుక జగన్మాతని ఇలా ప్రతిష్ఠించాలన్న నా కోరిక ఈ జీవితంలో నెరవేరదా? ఆ ఏడాది మే 31వ తేదీన స్నానయాత్ర పండుగ రోజు జగన్మాత ప్రతిష్టాపనోత్సవాన్ని ఘనంగా జరిపింది. అంతకుముందు జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవటం అవసరం. జగన్మాత నుండి ఆదేశాన్ని పొందో లేక హృదయపూర్వక అభిలాషతోనూ భక్తులు తమ ఇష్టదేవతను సర్వదా సేవించాలని కోరుకుంటారు. జగన్మాతకు అన్న నైవేద్యం ఇవ్వాలనే కోరికతో రాణి హృదయం పరితపించింది. ఇచ్ఛానుసారం ఆలయాల నిర్మాణం జరిగిపోయింది. సేవాదులు నిర్విఘ్నంగా జరపడానికి తగిన ఆస్తులు ఏర్పాటు చేశాను. ఇంత చేసి కూడా మనసా జగన్మాతకు నిత్యం అన్న నైవేద్యాదులు సమర్పించుకోలేకపోతే అంత వృధానే కదా అని అనుకుంది రాణి రాస్మణి. హే జగదంబ, సారహీనాలైన పేరు ప్రతిష్టలనిచ్చి నా ఈ కోరికను వమ్ము చేయవద్దు. నువ్వు ఇక్కడ నిత్యం అభివ్యక్తమై దయచేసి ఈ దాసి ప్రాణాభిలాషను ఈడేర్చు తల్లి అని ప్రార్థించింది. దేవికి అన్న నైవేద్యాలు అర్పించాలనే ఆమె కోరికకు ముఖ్యమైన 2 అంతరాయాలు:
ఒకటి తన నిమన జాతి, రెండు శాస్త్ర నిషేధం అనే రాణి గమనించింది. ఇలా అంతరాయాలు ఎదురైనా కూడా జగన్మాత తన అన్న నైవేద్యాన్ని గ్రహించదనే సందేహం ఆమె హృదయంలో ఎప్పుడూ పొడసూపలేదు. ఆ ఆలోచన రావడమే తరువాయి ఆమె హృదయం ఆనందంతో నిండిపోవటం తప్ప ఏనాడు సంకోచించేది కాదు. అలాంటప్పుడు విపరీత శాస్త్ర నిషేధం ఎందుకో? శాస్త్రకారులు హృదయరహితులా లేదా స్వార్థ ప్రేరితులై జగన్మాత వద్ద కూడా అగ్రవర్ణాలకే అధికారాలు ఉండాలనే వ్యవస్థను రూపొందించారా? ఒకవేళ తన అంతఃప్రేరణనే అనుసరించి వ్యాప్తిలో ఉన్న ఆచారానికి విరుద్ధంగా అన్న నైవేద్యాలు అర్పిద్దామని అంటే భక్తులైన బ్రాహ్మణులు సజ్జనులు దేవాలయానికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించరు కదా. ఇక మార్గం అలా భావించి దేవికి నిత్యం అన్న నైవేద్యాన్ని సమర్పించే వ్యవస్థ కోసం నానా ప్రాంతాల నుండి శాస్త్రకారులైన పండితుల అభిప్రాయాలను సేకరించసాగింది రాణి. ఈ విషయంలో వారెవ్వరూ ఆమెను ప్రోత్సహించలేదు. ఆ విధంగా ఆలయం విగ్రహ నిర్మాణం పూర్తయినాయి, కానీ రాణి కోరిక నెరవేరే మార్గం కనబడలేదు. చిన్న పెద్ద పండితులందరి నుండి లిఖితపూర్వక శాస్త్రాభిప్రాయాలు తీసుకున్నా తన కోరిక నెరవేరే మార్గం కనిపించక ఆశ అడుగంటుతున్న సమయంలో ఒకరోజు జామాపూర్ చతుష్పాటి అంటే వేద పాఠశాల నుండి ఒక లిఖితాభిప్రాయం వచ్చింది. ఆలయం నిర్మించడానికి ముందు ఆలయ సంపదనంతా రాణి ఎవరో ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలయంలో దేవిని ప్రతిష్ఠింపజేసి అన్న నైవేద్యాన్ని అర్పించే వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. అలా చేయగలిగితే శాస్త్ర నియమం పాటించినట్లు అవుతుంది. బ్రాహ్మణాది అగ్రవర్ణాల వారు దేవాలయంలో ప్రసాదం స్వీకరించినా వారికి దోషం అంటదు. ఈ అభిప్రాయం చూడగానే రాణి హృదయంలో ఆశ మళ్లీ చిగురింపసాగింది. తన గురువు పేరుతో ఆలయ ప్రతిష్టాపన చేసి ఆయన అనుమతితో భగవత్సేవా కార్యాలన్నీ సక్రమంగా నెరవేర్చడానికి తాను కార్యనిర్వాహకురాలి పదవిని వహించాలని రాణి సంకల్పించుకుంది. రామ్ కుమార్ భట్టాచార్యులు ఇచ్చిన లిఖితాభిప్రాయానుసారం కార్యక్రమాన్ని కొనసాగించాలనే రాణి దృఢ సంకల్పాన్ని గ్రహించి పండితులందరూ ఆ విధంగా చేయటం సాంఘికాచారానికి విరుద్ధంగా ఉందని, అలా చేస్తే బ్రాహ్మణ సజ్జనుల స్థలంలో ప్రసాదాలు గ్రహించలేరని పరోక్షంగా దుయ్యబట్టసాగారు. కానీ శాస్త్ర నిర్దేశాలకు అది విరుద్ధంగా ఉందని బాహాటంగా చెప్పే ధైర్యం వారికి ఎవరికి లేకపోయింది. పై సంఘటనతో రాణి దృష్టి రామ్ కుమార్ భట్టాచార్యుని వైపుకు ఆకర్షించబడిందని ఊహించవచ్చు. ఆలోచించి చూస్తే ఆ రోజుల్లో అటువంటి అభిప్రాయాన్ని వెల్లడించడం రామ్ కుమార్ సర్వతోముఖత్వాన్ని సూచిస్తోంది. సంఘనేతలైన బ్రాహ్మణ పండితుల మనస్సులు ఆ సమయంలో అత్యంత సంకుచిత వలయంలో తిరుగుతూ ఉండేవి. ఆ చక్రం నుంచి బయటకు వచ్చి శాస్త్ర నిర్దేశాలలో ఉదారభావాలను చూసి పరిస్థితులకు అనుగుణంగా వాటిని మలుచుకునే వ్యవస్థలు నొసగే సమర్థులు వారిలో ఏ కొద్దిమందో ఉన్నారు. ఇందుకు పర్యవసానంగా జనసామాన్యం ఈ సంకుచిత అభిప్రాయాలను తోసిరాజని తమ ఉద్దేశాలనే నెరవేర్చుకోవటం జరిగేది. రామ్ కుమార్తో రాణి సంబంధం అంతటితో ఆగిపోలేదు. తన కుల గురువు గారి కుటుంబ సభ్యుల పట్ల సముచిత గౌరవ మర్యాదలు చూపినప్పటికీ తెలివైన రాణి వారి శాస్త్ర జ్ఞానాన్ని వారి అభిప్రాయం మేరకు పూజాదులు నిర్వహింప తన అర్హతను స్పష్టంగా అవగతం చేసుకున్నది. కొత్తగా నిర్మించిన మందిరంలో పూజా సేవాది కార్యాలన్నింటినీ పండితులు సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ద్వారానే కొనసాగించాలని నిశ్చయించుకుంది. అందుకు తగిన ఏర్పాట్లు ఆమె చేయసాగింది. ఇక్కడ కూడా ప్రచలితంగా ఉన్న సామాజికాచారం ఆమెకు అడ్డుగోడయింది. ఆ రోజుల్లో సద్వంశాలలో పుట్టి ఆచారనిష్ఠులైన బ్రాహ్మణులు శూద్రుల చేత ప్రతిష్ఠింపబడిన దేవాలయాల్లోని దేవతలను పూజించడం అనేది లేదు. చివరికి నమస్కారం కూడా చేసేవారు కారు. అంతేకాక రాణి కులగురు వంశానికి చెందినటువంటి అంటే శూద్రులపై యాజమాన్యం చేసే బ్రాహ్మణులను సైతం పతితులుగా శూద్ర సమానులుగా భావించేవారు. కాబట్టి రాణి దేవాలయంలో అర్చకత్వం నిర్వహింప సదాచార సంపన్నులైన బ్రాహ్మణులు ఎవరూ అంగీకరించలేదు. కానీ రాణి మాత్రం తన ఆశ కోల్పోక పూజారుల వేతనాన్ని పారితోషికాదులను అధికం చేసి వారికై పలుచోట్ల అన్వేషించసాగింది. శ్రీరామకృష్ణులకు వరుసకు సోదరి అయిన శ్రీమతి హేమాంగిని దేవి ఇల్లు కామర్పకూరు సమీపంలోనే ఉన్న సిహోర్ గ్రామంలో ఉంది. అక్కడ చాలామంది బ్రాహ్మణులు ఉండేవారు. ఈ గ్రామానికి చెందిన మహేష్ చంద్ర చటోపాధ్యాయ అనే బ్రాహ్మణుడు ఆ కాలంలో రాణి వద్ద ఉద్యోగిగా పనిచేసేవాడు. రాణి రాస్మణి దేవాలయానికి పూజారులను వంటవారిని వెతికి సమకూర్చితే 4 డబ్బులు తనకు లభించవచ్చని భావించో ఏమిటో
ఆ పనిని చేయటానికి అతడు ముందుకొచ్చాడు. రాణిగారి దేవాలయంలో పనిచేయటం అనుచితం కాదనే సంగతి గ్రామంలోని బ్రాహ్మణులకు తెలుపడానికి మొట్టమొదట అతడు తన అన్న క్షేత్రనాథును శ్రీ శ్రీ రాధాగోవింద మందిరంలో పూజారిగా నియమించాడు. ఇలా తన కుటుంబానికే చెందిన ఒక వ్యక్తిని రాణి కొలువులో నియమించడం ద్వారా ఇతర బ్రాహ్మణులను తీసుకొచ్చే పని చాలా వరకు సులభమైంది. కానీ ఎంత ప్రయత్నించినా కాళికాలయంలో పూజ చేయటానికైనా యోగ్యుడైన పూజారి లభించకెంతో ఆదుర్దపడ్డాడు. రామ్కుమార్ భట్టాచార్యతో మహేష్కు చాలా కాలం నుండి పరిచయం ఉంది. గ్రామ ఆచారం మేరకు వారి మధ్య ఒక విధమైన పరిచయం ఏర్పడి ఉంటుందని ఊహించవచ్చు. రామ్కుమార్ భక్త సాధకుడని, శక్తిమంత్ర దీక్షను స్వీకరించాడనే విషయం మహేష్కు తెలియకుండా ఉండదు. అలాగే అతడి కుటుంబ అస్తవ్యస్త స్థితి గురించి కూడా మహేష్కు కొంచెం తెలిసే ఉంటుంది. కనుక కాళీ దేవాలయ పూజారి కోసం వెతుకుతున్నప్పుడు అతడి దృష్టి రామ్కుమార్ వైపు మళ్ళింది. కానీ మరుక్షణమే అతడికి రామ్కుమార్ శూద్రుల యాజమాన్యాన్ని ఒప్పుకునే బ్రాహ్మణుడు కాడనే విషయం తట్టింది. అతడు కలకత్తాకు వచ్చి దిగంబర్ మిత్ర మొదలైన కొందరు ఇళ్లలో పూజాదులు చేయటానికి సమ్మతించిన కైవర్తక అంటే అగ్నికుల క్షత్రియ జాతిలో జన్మించిన రాణి దేవాలయంలో పూజ చేయటానికి ఒప్పుకుంటాడా? సందేహమే. ఆలయ ప్రతిష్టాపన దినోత్సవం సమీపించింది. కానీ యోగ్యుడైన పూజారి ఎవరు కనిపించలేదు. అంత ఆలోచించి కనీసం ఒక్కసారైనా ప్రయత్నించి చూడటం యుక్తమని భావించాడు మహేష్. కానీ ఈ విషయంలో స్వయంగా ముందుకు పోక అతడు మొదట రాణి దగ్గరికి వెళ్ళి విషయాలన్నింటినీ వివరించి కనీసం ప్రతిష్టాపనా దినమైన వచ్చి పూజారి పదవి స్వీకరించి ప్రతిష్టాపనోత్సవ కార్యాలన్నింటినీ చక్కగా ముగించడానికి రామ్కుమార్ను ఆహ్వానించవలసిందని ఆమెతో చెప్పాడు. రామ్కుమార్ నుండి శాస్త్రాభిప్రాయాన్ని పొందినప్పటి నుండి అతడి యోగ్యత పట్ల ఎంతో గౌరవభావం రాణి మనసులో నెలకొనుంది. కనుక అతడిప్పుడు పూజారి పదవిని వహించే అవకాశం ఉండటం చూసి ఎంతో ఆనందించి ఎంతో వినయంతో అతడికి ఇలా లేఖ రాసింది. మీరు వెలిబుచ్చిన శాస్త్రాభిప్రాయం మద్దతుతోనే జగన్మాతను ప్రతిష్ఠించడానికి నేను ముందుకు అడుగు వేస్తున్నాను. రానున్న స్నానయాత్ర పండుగ నాడు ఈ పుణ్యకార్యాన్ని నిర్వర్తింప సన్నాహాలన్నీ సిద్ధం చేయడమైంది. రాధాగోవింద ఆలయానికి పూజారి లభించాడు. కానీ కాళికామాత పూజారి పదవి వహించి ప్రతిష్టాపనోత్సవాన్ని నెరవేర్చడంలో నాకు సహాయం చేయటానికి యోగ్యుడైన బ్రాహ్మణుడు ఎవరూ ముందుకు రావటం లేదు. కనుక ఈ విషయంలో మీరే సత్వరం ఒక దారి చూపి నన్ను గట్టెక్కించాలి. మీరు పండితులు, శాస్త్రజ్ఞులు కనుక యోగ్యత లేని వారిని పూజారులుగా నియమించకూడదనే విషయం మీకు చెప్పనక్కర్లేదు. రాణి వ్రాసిన ఆ అభ్యర్థన లేఖను తీసుకుని మహేష్ స్వయంగా రామ్కుమార్ వద్దకు వెళ్ళి పరిస్థితులను అతడికి ఎన్నో రీతులు నచ్చచెప్పి తగిన పూజారి దొరికే వరకు ఆ బాధ్యతను నిర్వహించడానికి అతడిని ఒప్పించాడు. భక్తి తత్పరుడు, లోభరహితుడైన రామ్కుమార్ జగన్మాత ప్రతిష్టాపనోత్సవం ఆగిపోరాదనే ఉద్దేశంతో మొదటిసారిగా దక్షిణేశ్వరానికి వచ్చాడు. రామ్కుమార్ దక్షిణేశ్వరానికి రావడాన్ని గురించి పై కథనం మేము శ్రీరామకృష్ణ మేనలుడైన హృదయరామ్ ముఖోపాధ్యాయ నుండి విన్నాం. కానీ గురుదేవుల అన్నకుమారుడైన రామ్లాల్ భట్టాచార్య కథనం మరో విధంగా ఉంది. కామార్పుకూరుకు సమీపంలోని దేశరా గ్రామస్తుడైన రామ్ధన్ ఘోష్ అనే వ్యక్తి రాణి రాస్మణి జమీలో ఉన్నతాధికారి, కార్యదక్షుడు. కనుక క్రమంగా అతడు రాణికి కార్యదర్శి అయ్యాడు. రామ్కుమార్ అతడికి పరిచితుడు కావటం చేత కాళీ ఆలయ ప్రతిష్టాపన రోజు దక్షిణేశ్వరానికి వచ్చి బ్రాహ్మణాదులకు ఇచ్చే పారితోషికాదులు స్వీకరించి వెళ్ళమని అతడికి ఆహ్వాన పత్రికను పంపాడు. కానీ రామ్కుమార్ జాన్ బజార్లోని రాణి ఇంటికి వచ్చి, రాణి కైవర్త జాతికి చెందింది, మేము కులీన బ్రాహ్మణులం, ఆమె నుండి దానాదులను గ్రహిస్తే జాతి బహిష్కృతులం కాగలమని రామ్ధన్తో చెప్పాడట. రామ్ధన్ అప్పుడు అతడికి ఒక జాబితా చూపించి, ఎంతమంది బ్రాహ్మణోత్తములు ఆహ్వానింపబడ్డారో చూడు, వీరందరూ వచ్చి రాణి నుంచి దానాదులు పరిగ్రహిస్తారు అని చెప్పాడు. దాంతో దానాలు గ్రహించడానికి ఒప్పుకుని రామకృష్ణులతో కలిసి ప్రతిష్టాపన దినానికి ముందు రోజు దక్షిణేశ్వరానికి వచ్చాడు రామ్కుమార్. జాతర, కాళీ కీర్తనం, భాగవత పఠనం, రామాయణ కథ, భజన, మేళతాళాలతో కాళికాలయం ఆ పండుగ రోజుల్లో ఆనంద సాగరంలో తేలిపోయింది. రాత్రి అక్కడ ఆనందామృతం ఏ విఘ్నము లేకుండా కొనసాగింది. అసంఖ్యాకమైన దీపాలు ఆలయం నలుదిశలా వెలిగించడంతో ఆ రాత్రి కూడా పగల్లా తోచింది. దాని గురించి శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు. ఆ సమయంలో దేవాలయాన్ని చూస్తే రాణి వెండి కొండను ఎత్తుకొచ్చి ఇక్కడ అమర్చిందేమో అనిపించింది. ఈ ఆనందోత్సవాన్ని దర్శించడానికి రామ్కుమార్ ప్రతిష్టాపన దినోత్సవ దినానికి ముందు రోజే కాళికాలయానికి వచ్చాడు. రామ్లాల్ భట్టాచార్య కథనాన్ని బట్టి చూస్తే
రామ్ధన్, మహేష్ ఈ ఇద్దరి ప్రార్థనతో రామ్ కుమార్ దక్షిణేశ్వరానికి వచ్చి అర్చక పదవి స్వీకరించాడని తెలియవస్తోంది. తరువాత రామ్ కుమార్ రాణి మధుర్నాథ్ వినయపూర్వకంగా బ్రతిమాలటంతోనూ యోగ్యుడైన పూజారి ఇంకా దొరకకపోవడం చూసి జీవితాంతం అక్కడే ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో ప్రతి కార్యం జగన్మాత ఇచ్ఛానుసారమే జరుగుతుంది. దేవీ భక్తుడైన రామ్ కుమార్ తాను ఆలయ పూజారిని కావటం జగన్మాత ఇచ్ఛగా భావించి ఒప్పుకున్నాడేమో ఎవరు చెప్పగలరు. ఇలా తలవనితలంపుగా రామ్ కుమార్ను పూజారిగా పొంది 1855 సంవత్సరం మే 31వ తేదీ గురువారం స్నానయాత్ర పండుగ దినాన రాణి రాస్మణి కొత్త ఆలయంలో జగన్మాత ప్రతిష్టాపనోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరిపింది. ఆ సందర్భంగా అక్కడ దీయతాం భుజ్యతాం, ఇవ్వండి తినండి అనే కేకలతో రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా ఆలయం అంతా కోలాహలంతో వెల్లివిరిసింది. రాణి రాస్మణి ఆ సమయంలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి అతిథులందరినీ సమానంగా ఆదరించి ఆనందించిందని మేము విన్నాం. రాణిచే ఆహ్వానితులైన పలువురు వేద పండితులు, బ్రాహ్మణులు దక్షిణేశ్వరానికి వేయించేశారు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరూ పట్టు వస్త్రం, ఉత్తరీయం దక్షిణ రూపంగా ఒక బంగారు నాణెం పొందారు. దేవాలయ నిర్మాణానికి, ప్రతిష్టాపనోత్సవానికి 9 లక్షల రూపాయలు రాణి ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె 2,26,000 రూపాయలకు త్రైలోక్యనాథ్ ఠాగూర్ నుండి దినాజ్పూర్ జిల్లాలో ఠాకూర్ తాలూకాలోని శాల్బారి పరగణ కొనుగోలు చేసి కాళికాలయాదుల పూజ సేవాదుల కోసం దానిని దానపత్రంగా వ్రాసి ఇచ్చింది. రామ్ కుమార్ భట్టాచార్య ఆ రోజు బియ్యం, పప్పు మొదలైన ఆహార పదార్థాలను ఆలయ భాండారం నుంచి పుచ్చుకొని గంగానదీ తీరాన స్వయంగా వంట చేసుకుని దానిని తన ఇష్టదేవతకు నివేదించి తర్వాత ప్రసాదాన్ని అరగించాడని కొందరంటారు. కానీ మాకిది అసంభవంగా తోచింది. ఎందుకంటే అతడు దేవీ భక్తుడు. అంతేకాక ఈ విషయాన్ని గురించి లిఖితపూర్వకంగా శాస్త్ర విధానాన్ని రామ్ కుమార్ స్వయంగా ఇచ్చాడు. అలాంటప్పుడు తానే దేవి కల్పించిన ప్రసాదాన్ని నిరాకరించి తన అభిప్రాయానికి, భక్తి శాస్త్రాలు నిర్దేశించిన మార్గానికి విరుద్ధమైన పని చేసి ఉంటాడని భావించడం ఎంతో అసమంజసం. శ్రీరామకృష్ణుల నుండి కూడా మేము అటువంటిదేమీ వినలేదు. కనుక పూజ ముగిసిన తర్వాత జగన్మాత ప్రసాదాన్ని అతడు మహదానందంతో స్వీకరించాడనే మా అభిప్రాయం. శ్రీరామకృష్ణులు ఆ ఆనందోత్సవంలో హృదయపూర్వకంగా పాల్గొన్నారు. కానీ భోజన విషయంలో మాత్రం తన నియమాన్ని ఆయన సడలించలేదు. ఆనాటి సాయంకాలం ఆయన సమీప బజారు నుండి మరమరాలు, బెల్లం కొనుక్కొని తిని జామపకూరు బడికి నడిచి వెళ్ళి రాత్రి అక్కడే విశ్రమించారు. దక్షిణేశ్వరంలో రాణి రాస్మణి కాళికాలయ నిర్మాణం గురించి గురుదేవులు స్వయంగా మాకెన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు. రాణి రాస్మణి కాశీ క్షేత్రానికి పోవటానికి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుంది. బయలుదేరటానికి ఒక మంచి రోజు కూడా నిర్ణయించుకుంది. ఆవశ్యకమైన వస్తు సంభారాలను తీసుకువెళ్ళటానికి గాను చిన్న పెద్ద దాదాపు 100 పడవలు ఘాట్లో నిలిచి ఉన్నాయి. కానీ నిర్ణీత దినానికి ముందు రోజు రాత్రి తీర్థయాత్రకు వెళ్ళవద్దనే దేవి ఆదేశం పొంది రాణి తన సంకల్పాన్ని విడిచిపెట్టింది. తర్వాత ఆమె ఆలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం ప్రయత్నించసాగింది అని శ్రీరామకృష్ణులే ఇలా కొనసాగించారు. గంగానది పశ్చిమ తీరం కాశీతో సమానం అనే నమ్మకంతో మొదట ఆమె బాలి, ఉత్తరపాడ మొదలైన పశ్చిమ తీర గ్రామాల్లో వెతకసాగింది. కానీ స్థలం లభించలేదు. ఎంత ధనం కావలసినా ఇవ్వటానికి రాణి సిద్ధంగా ఉన్నా అక్కడి భూస్వాములు తమ స్థలాలను అమ్మడానికి అంగీకరించలేదు. ఇప్పటికీ ఈ విషయాన్ని రూఢిపరిచే బాలి, ఉత్తరపాడ వయోవృద్ధులు జీవించే ఉన్నారు. ఎందుకంటే తమ స్థలాల్లో ఇతరులు నిర్మించిన ఘట్టాల నుండి గంగానదికి వెళ్ళటానికి వారు ఇష్టపడలేదు. కనుక గత్యంతరం లేక గంగానదికి తూర్పు దిశన ఉన్న ఈ స్థలాన్నే రాణి కొనుగోలు చేయవలసి వచ్చింది. రాణి ఎన్నుకున్న ఈ స్థలంలోని కొంత భాగం ఒక ఆంగ్లేయునికి చెందింది. మిగిలిన భాగంలో మహమ్మదీయుల శ్మశానం ఒకటి ఉండేది. అది మహమ్మదీ ఫకీరుకు చెందింది. ఈ స్థలం తాబేలు వెన్ను వంటి ఆకారంలో ఉంది. తంత్రశాస్త్రాల ప్రకారం అటువంటి స్థలం
శక్తి ప్రతిష్టకు, దేవీ సాధనకు అత్యంత ప్రశస్తమైంది. కనుక భగవదీచ్ఛాధీనంతోనే రాణి ఆ స్థలాన్ని క్రయం చేసిందని భావించవచ్చు. మళ్ళీ అదే విషయం ప్రస్తావిస్తూ దేవీ ప్రతిష్టాపనను శాస్త్రాలు నిర్దేశించిన ఇతర ప్రశస్త దినాల్లో చేయక విష్ణువుతో సంబంధించిన స్నానయాత్ర పండుగ రోజు రాణి చేయటానికి కారణం గురించి ఆయన అప్పుడప్పుడు చెప్పేవారు. దేవీ విగ్రహాన్ని రూపొందించడానికి మొదలుపెట్టిన రోజు నుంచి రాణి కఠోర తపస్సు చేయసాగింది. త్రిసంధ్యల్లో స్నానం, హవిష్యాన్నం, నేల మీద పరుండటం, సాధ్యమైనంత వరకు పూజ, జప, ధ్యానాలు చేయసాగింది. ఆలయం దేవీ విగ్రహం నిర్మాణాలు పూర్తయిన ప్రతిష్టాపనోత్సవం కోసం మంచి రోజును నిర్ణయించడం నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. ఏ విధమైన ఆటంకము వాటిల్లకుండా ఉండటానికి దేవీ విగ్రహం ఒక పెట్టెలో భద్రపరచబడింది. కానీ ఏదో ఒక కారణంగా విగ్రహం చెమర్చింది. స్వప్నంలో రాణికి దేవి ఆదేశం ఇచ్చింది, ఎంతకాలం నన్ను ఇలా కట్టించుతావు? నాకు ఊపిరి ఆడటం లేదు. వీలైనంత త్వరలో నన్ను ప్రతిష్ఠించు. ఈ విధంగా దేవి ఆజ్ఞాపించడంతో దేవిని ప్రతిష్ఠించడానికి రాణి ఆందోళన పడింది. మంచి రోజు కోసం తాపత్రయపడింది. ఇలా స్నానయాత్ర పూర్ణిమ దినానికి ముందు మరో శుభముహూర్తం ఏది లేకపోవడంతో ఆ రోజే దేవి ప్రతిష్టాపన చేయడానికి ఆమె సంకల్పించింది. ఈ విషయాలే కాకుండా దేవికి అన్న నైవేద్యాన్ని అర్పించడానికి కోసం మందిరాన్ని రాణి తన గురువుగారి పేరిట సంప్రోక్షించడం వంటి మరెన్నో సంగతులు గురుదేవుల ముఖతం మేము విన్నాం. హృదయరామ్ ముఖోపాధ్యాయ నుండి 2 విషయాలను గురించి మాత్రమే విన్నాం. అవి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించిన శాస్త్రీయ విధానాన్ని మాత్రమే రామ్ కుమార్ ఇచ్చాడని, రెండవది రామ్ కుమార్ తాను దేవి ఆలయంలో పూజారి బాధ్యతను స్వీకరించడం ధర్మసమ్మతమే అని, శ్రీరామకృష్ణులకు నచ్చచెప్పడానికి కాను ధర్మపత్రను ఉపయోగించవలసి ఉండటం. ధర్మపత్ర అంటే ధర్మాన్ని, న్యాయాన్ని, నిర్ణయాన్ని తెలిపే పత్రం. ఏదైనా విషయంపై యుక్తియుక్తత ద్వారా నిశ్చిత నిర్ణయానికి రాలేకపోయినప్పుడు విధి నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ధర్మపత్రంను ఉపయోగించే పద్ధతి ఇప్పుడు కూడా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటుంది. ధర్మపత్రం నుండి ఇలా లభించిన తీర్మానాన్ని గురించి మళ్ళీ తర్కించకుండా వారు ఆచరిస్తారు. దీన్ని ఉపయోగించే విధానం ఇది. ఏదైనా విషయాన్ని చేయాలా వద్దా అనే నిర్ణయానికి రాలేకపోయినప్పుడు 2 మారేడాకుల మీదో 2 తెల్ల కాగితాల మీదనో అవును కాదు అని రాసి వాటిని ఒక కుండలో పెడతారు. తర్వాత ఓ చిన్నపిల్లవాడిని పిలిచి ఆ రెంటిలో ఒకటి తీయమంటారు. అలా లభించిన సమాధానాన్ని భగవదిచ్ఛగా అంగీకరించి తదనుసారం ఆచరిస్తారు. ఆస్తిపాస్తులు పంచుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు ధర్మపత్రం ఉపయోగిస్తారు. ఉదాహరణకు 4 అన్నదమ్ములు ఒక కుటుంబంలో ఉన్నారనుకోండి. వారు ఆస్తిపాస్తులు పంచుకొని విడిగా ఉండాలనే నిర్ణయానికి వస్తారనుకోండి. కానీ ఎవరికి ఏ భాగం దక్కాలనే విషయమై అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. అటువంటి సందర్భంలో ఊరి పెద్దలు చేరి సాధ్యమైనంత వరకు ఆస్తిపాస్తులు సరిసమంగా పంచుతారు. తర్వాత 2 కుండలు తెప్పించి ఒకదానిలో 4 సోదరుల పేర్లున్న 4 పత్రాలు, రెండో దానిలో 4 భాగాలున్న పత్రాలు పెట్టి 2 పసిపిల్లల్ని పిలిచి ఒక్కొక్కరితో ఒక్కొక్క కుండ నుండి పత్రాలు తీయిస్తారు. ఇలా ఎవరి పేరున ఏ భాగం వస్తుందో దానిని వారు భగవన్నిర్ణయంగా స్వీకరిస్తారు. దక్షిణేశ్వరంలోని కాళికాలయంలో చిరకాలం పూజారిగా ఉండే ఉద్దేశం రామ్ కుమార్ భట్టాచార్య మనసులో మొదట్లో లేదనే సంగతి మనం ఈ సమయంలో శ్రీరామకృష్ణుల ప్రవర్తన చూసి తెలుసుకోవచ్చు. కొంచెం ఆలోచించి చూస్తే సరళ హృదయుడైన రామ్ కుమార్ కూడా ఆ విషయాన్ని అప్పుడు అర్థం చేసుకోలేదని మనం గ్రహించగలం. దేవికి అన్న నైవేద్యం సమర్పించే విషయంలో శాస్త్రీయ విధానాన్ని ఇచ్చి ప్రతిష్టాపన దినాన మాత్రం స్వయంగా వండిన అన్నం నైవేద్యం దేవికి సమర్పించి ఆ తర్వాత జామకూరుకు తిరిగిపోవాలని అతడు భావించాడు. దేవికి అన్న నైవేద్యం నివేదించడంలో అతడికి ఎలాంటి సంకోచము లేదని, తాను ఎటువంటి తప్పు కానీ శాస్త్ర విరుద్ధమైన కార్యం కానీ చేస్తున్నాననే తలంపు అతడిలో కలగలేదనే సంగతిని ఆ సమయంలో రామ్ కుమార్ తన చిన్న తమ్ముడితో మెలిగిన విధానాన్ని బట్టి మనం సులభంగా గ్రహించవచ్చు. ప్రతిష్ఠ జరిగిన మరుసటి ఉదయమే అన్ని విషయాలు తెలుసుకోవడానికో లేదా ఇంకా మిగిలి ఉన్న ప్రతిష్టాపన కార్యాలను చూడాలనో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి వచ్చారు. కొంతసేపు అక్కడున్న తర్వాత అన్న ఆ రోజు ఇక జామకూరుకు తిరిగి వచ్చే అవకాశం లేదని గ్రహించారు. కనుక ఆ రోజు అక్కడే ఉండిపోమ్మని అన్న ఎంత చెప్పినా వినక భోజన సమయానికల్లా ఆయన
జాంబపూర్కు తిరిగి వెళ్ళారు. దీని తర్వాత 5-6 రోజుల వరకు వారు మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్ళలేదు. ఆలయ ప్రతిష్టాపన కార్యాలన్నీ పూర్తి చేసుకుని అన్న యథాసమయంలో జాంబపూర్కు తిరిగి వస్తాడని భావించి అక్కడే ఉండిపోయారు. కానీ వారం రోజులు గడిచినా అన్న తిరిగి రాకపోవడంతో పరిపరి ఆలోచనలతో మనస్సు ఆందోళన పడింది. దాంతో ఉండబట్టలేక మళ్ళీ దక్షిణేశ్వరం వచ్చారు. రాణి రాస్మణి ప్రోద్బలంతో జగజ్జనాని పూజారిగా అక్కడే జీవనం గడపడానికి అన్న అంగీకరించాడనే వార్త శ్రీరామకృష్ణ చెవిన పడింది. ఆయన మనసులో అప్పుడు ఎన్నో ఆలోచనలు చెలరేగాయి. తమ తండ్రి శూద్రుల యాచకత్వాన్ని ఏనాడు చేయలేదని, విచక్షణ లేకుండా అందరి నుండి దానాదులు గ్రహించేవారు కాదనే సంగతిని ఆయన అన్నకు జ్ఞప్తికి తెచ్చారు. అన్న పూజారి పదవిని స్వీకరించకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అప్పుడు రామ్కుమార్ తను చేసింది శాస్త్రయుక్తమేనని చెప్పడానికి ప్రయత్నించాడని వినికిడి. కానీ ఎంత చెప్పినా అది శ్రీరామకృష్ణుల హృదయానికి హత్తుకోకపోవడంతో తుదకు ధర్మపత్ర అనుష్ఠాపనపు సరళోపాయాన్ని అనుసరించారు. రామ్కుమార్ పూజారి పదవి అంగీకరించి ఎటువంటి నిందిత కర్మ చేయలేదు. అది అందరికీ మంగళకరం అనే తీర్పు ధర్మపత్రం నుండి లభించిందని విన్నాం. ధర్మపత్ర నిర్ణయాన్ని స్వీకరించడం వల్ల ఆ విషయాన్ని గురించిన వ్యధ గురుదేవుల మనస్సు నుండి తొలగిపోయింది. కానీ మరో చింత ఆవరించింది. పూజారి పదవిని అన్న స్వీకరించడంతో ఆయన స్థాపించిన పాఠశాల ఇప్పుడు మూతపడింది. ఇక తాను అక్కడ చేయగలిగిందేమిటి అనే సంగతి ఆలోచిస్తూ ఆయన ఆ రోజు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయారు. కానీ అన్న ప్రేమగా ఎంత బ్రతిమిలాడినా కూడా ఆలయంలో ప్రసాదం స్వీకరించడానికి మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఇది దేవాలయం, ఆహారం గంగాజలంతో వండి జగజ్జనానికి అర్పించబడింది కనుక నువ్వు ప్రసాదం తీసుకోవడంలో దోషమేమీ లేదు అని రామ్కుమార్ నచ్చజెప్ప చూశాడు. కానీ అన్న మాటలను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అలా అయితే మందిర భాండారం నుండి ఆహార పదార్థాలు తీసుకుని గంగా తీరాన పంచవటి కింద నువ్వే వండుకొని తిను. గంగా తీరంలోని వస్తువులన్నీ పవిత్రాలు అవుతాయని నువ్వు అంగీకరిస్తావు కదా అని రామ్కుమార్ అన్నాడు. ఆహారాన్ని గురించి గురుదేవుల కఠోర నియమం ఇప్పుడు ఆయనకు గంగ పట్ల గల భక్తి ముందు తల వంచుకోవాల్సి వచ్చింది. పండితుడైన రామ్కుమార్ యుక్తి తర్కాలు చేయలేకపోయిన కార్యాన్ని గంగానది పట్ల గల శ్రీరామకృష్ణులకున్న భక్తి ప్రపత్తులు చేయగలిగాయి. అన్న చెప్పిన దానికి అంగీకరించి రోజు స్వయంగా వండుకుని గురుదేవులు దక్షిణేశ్వరంలో ఉండసాగారు. జీవితాంతం శ్రీరామకృష్ణులకు గంగానదిపై ప్రగాఢ భక్తి ఉండేది. గంగాజలాన్ని ఆయన బ్రహ్మవారి, నిత్యశుద్ధ బ్రహ్మమే జీవుణ్ణి పవిత్రం చేయడానికి నీళ్ల రూపం దాల్చిందని చెప్తుండేవారు. గంగా తీరాన నివసించే వారి మనసులు దేవతల మనసుల్లా అవుతాయి. వారి ఆధ్యాత్మికత సహజంగానే పెంపొందుతుంది. గంగానది పవిత్ర బాష్పకణాలతో నిండిన గాలి 2 తీరాల్లో ఎంత దూరం వీస్తుందో ఆ ప్రదేశం అంతా పవిత్రం అవుతుంది. అంతేకాదు ఆ ప్రదేశవాసుల జీవితాల్లో సదాచారం, భగవద్భక్తి, ఆధ్యాత్మిక నిష్ఠ, దానశీలత, తపస్సు మొదలైన సద్గుణాలు గంగాదేవి అనుగ్రహంతో, కృపతో సహజంగానే అభివ్యక్తం అవుతాయి అని చెప్పేవారు. చాలాసేపు ప్రాపంచిక విషయాలు మాట్లాడి వచ్చిన వాడిని కానీ లేదా ప్రాపంచికుల సంసర్గం చేసి వచ్చిన వాడిని కానీ చూస్తే కొంచెం గంగాజలాన్ని తాగిరా అని గురుదేవులు అనేవారు. భగవద్భక్తి లేని ప్రాపంచికుడైన వాడు ఆలయంలో ఎక్కడైనా కూర్చుని ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఆ స్థలాన్ని కలుషితం చేస్తే ఆ చోట గంగాజలాన్ని చిలకరించేవారు. ఎవరైనా శౌచకర్మలకు గంగాజలాన్ని ఉపయోగిస్తే శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడేవారు. మనోహరమైన గంగా నదీ తీరం, పక్షుల కిలకిలారావాలతో కూడిన పంచవటి, చుట్టూ రమణీయమైన ఉద్యానం, సువిశాల సుందర దేవాలయంలో పరమభక్తుడు సాధకుడైన రామ్కుమార్ నిర్వర్తిస్తున్న దేవి పూజాది సేవలు, ధార్మికుడైన పెద్దన్న పవిత్ర ప్రేమ, పరమభక్తురాలు దేవద్విజ పరాయణరాలైన రాణి రాస్మణి, ఆమె అల్లుడు మధురబాబుల శ్రద్ధాభక్తులు, వీటితో కూడిన దక్షిణేశ్వర కాళికాలయం శ్రీరామకృష్ణులకు 2వ కామార్పకూరులా త్వరలోనే అగపడసాగింది. మరికొంతకాలం వరకు ఆయన స్వయంగా వండుకుని భోజనం చేస్తూ ఆనందంగా గడపసాగారు. భవిష్యత్ కర్తవ్యాన్ని గురించి మొదట్లో ఆయనకున్న చింత ఇప్పుడు తొలగిపోయింది. పైన తెలిపిన ఆహార విషయంలో శ్రీరామకృష్ణులకున్న నియమం విని కొందరు ఇలా అనుకోవచ్చు. అటువంటి సంకుచిత భావం సాధారణంగా మన వంటి వారిలో కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణుల్లో కూడా ఆ సంకుచిత భావం ఉందని పేర్కొనడం ద్వారా ఈ విధమైన సంకుచితత్వం లేకపోతే
ఆధ్యాత్మిక మార్గపు చరమ లక్ష్యాన్ని చేరటం అసంభవం అని మాతో చెప్పదలిచారా ఏమిటి? అందుకు మా సమాధానం, సంకుచితత్వం, ధార్మిక నిష్ట ఈ రెండు వేరువేరు విషయాలు. సంకుచితత్వానికి మూలం అహంకారం. అది ఆవరించినప్పుడు మనిషి తానేది అర్థం చేసుకుంటాడో, తానేమి చేస్తుంటాడో అదే సర్వోత్తమమైందిగా భ్రమలో పడి తన చుట్టూ తానే ఒక పరిధి గీసుకుని నిశ్చింతుడై దానిలోనే ఉండిపోతాడు. కానీ ధార్మిక నిష్ట తద్విరుద్ధం. శాస్త్రాలు, మహాత్ములు నిర్దేశించిన దాన్ని విశ్వసించడం ద్వారా ఈ నిష్ట కలుగుతుంది. తన హృదయంలో నిష్ట ఉదయించడం ద్వారా మనిషి తన అహంకారాన్ని చూర్ణం చేసి ఆధ్యాత్మిక జీవనంలో ముందడుగు వేస్తూ పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటాడు. క్రమంగా ఈ నిష్ట ప్రాధాన్యం వహించినప్పుడు మనిషి మొదట్లో కొంతకాలం దాకా సంకుచితుడిగానే కనిపిస్తాడు. కానీ దాని సహాయంతో తన జీవన మార్గంలో క్రమక్రమంగా స్పష్టమైన వెలుగును కాంచుతాడు. తన సంకుచితత్వం దానంతట అదే అంతరించిపోతుంది. కనుక ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో ధార్మిక నిష్ట అత్యంత ఆవశ్యకమని గ్రహించాలి. పైన చెప్పినట్టు శ్రీరామకృష్ణుల జీవితంలో ఉన్నటువంటి ధార్మిక నిష్టను చూసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శాస్త్రాలు నిర్దేశిస్తున్న శాసనాల మీద ప్రగాఢ నిష్ఠావంతులమై మనం ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షం చేసుకోవటానికి ఉత్సాహంతో ముందుకు వెళితే కాలక్రమంలో యథార్థమైన ఉదారతకు అధికారులమై పరమశాంతిని పొందుతాం. అటువంటి నిష్ఠ మృగ్యమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ వేయలేం. శ్రీరామకృష్ణుడు ఉపదేశించినట్లు ఒక ముళ్ళును ఇంకొక ముళ్ళుతో తీసేయాలి. నిష్ఠను పాటించే మనం వాస్తవికమైన ఉదారతను పొందగలం. నియమాలను, శాసనాలను అనుసరించడం ద్వారానే వాటికి అతీతమైన స్థితిని మనం చేరగలం. శ్రీరామకృష్ణుల జీవిత యవ్వనావస్థలో ఈ అసంపూర్ణతను గమనించి బహుశా కొందరు ఇలా అనవచ్చు, అయితే ఆయన్ను అవతార పురుషుడు అనటం ఎందుకు? మనిషి అంటే చాలదా? లేదా ఆయన్ను అవతారమూర్తిగా చేయాలని అనుకుంటే ఆ అసంపూర్ణతను కప్పిపెట్టడమే మంచిది. అందుకు మా సమాధానం, సోదరా, దేవుడు మానవ రూపాన్ని దాల్చి అవతరించడం సంభవమని కల్లోనైనా మేం కూడా నమ్మలేని కాలం ఒకటి ఉండేది. కానీ ఆయన అహేతుక కృప వల్ల అది సంభవమని మాకు వారు విసిద్ధపరిచినప్పుడు, మానవ శరీరం ధరించినప్పుడు శారీరక దోషాలు, మానసిక లోపాలు వారు స్వీకరిస్తారన్న విషయాన్ని గ్రహించగలిగాం. ఏదైనా మరో లోహంతో మిశ్రితం చేయకుండా వట్టి బంగారంతో ఆభరణాలు చేయటం కష్టం. అలాగే విశుద్ధ సత్వగుణంతో కొంతవరకైనా రజస్తమో గుణాలను కలపకపోతే మన శరీరాలను నిర్మించడం అసంభవం అని గురుదేవులు అంటుండేవారు. గురుదేవులు తమ జీవితంలోని అసంపూర్ణతలను మా నుంచి ఏనాడు దాచుకోవడానికి ప్రయత్నించి ఎరుగరు. అయినా పదే పదే వారు మాకెన్నోసార్లు ఇలా చెప్పేవారు, పూర్వయుగాల్లో ఎవడు రాముడు, కృష్ణుడు మొదలైన రూపాల్లో అవతరించాడో అతడే ఇప్పుడు ఈ వరలో అవతరించాడు. కానీ ఈసారి రాజు మారువేషం ధరించి నగర సంచారం చేసే రీతిలో గుప్త రూపంలో అవతరించాడు.